నమస్కారం. లక్ష్యం ఛానల్ ద్వారా ఒక కొత్త అంశానికి మనం చర్చ తీసుకుందాం. గతం నుంచి కూడా మాట్లాడుతున్నా, నేను రకరకాల మీడియా ఛానల్ కూడా మాట్లాడుతూ 42% రిజర్వేషన్ ఇస్తా అని 56% అని తేల్చి బీసీ లెక్కలు ప్రభుత్వం నిజంగా కూడా జోక్స్ ఆటలాడుకుంది. అసలు బీసీ సమాజం చాలా తప్పులు చేసింది. ఎందుకంటే ఓసారి జియో అంటరీ, ఓసారి ఆర్డినెన్స్ అంటరీ, ఓసారి బిల్ అంటరీ, ఏది ఆడపాయి. ఏది ఈరోజు ప్రాక్టికల్గా జరిగింది? సుప్రీంకోర్టు హైకోర్టు ముట్టికాయలు వేస్తే పాత పద్ధతిలో మీరు ఈరోజు పోతున్నారు. పాత పద్ధతి అంటే ఇక కేసీఆర్ కూడా 23% రిజర్వేషన్ ఇచ్చి ఇప్పుడు ఏంటంటే 17 అంటే ఉన్నది కూడా తగ్గించింది. ఇది చాలా ఘోరమైంది. నేనేమంటున్నా అంటే 30% సీలింగ్ అనేది సుప్రీంకోర్టు చెప్పినాక ఈ చట్ట సవరణ సాధ్యపడకుండా 9th షెడ్యూల్లో దీన్ని ఇంక్లూడ్ చేయకుండా పార్లమెంట్ ద్వారా అమెండ్మెంట్ చేయకుండా ఇది సాధ్యపడే పని కాదు. ఇది నేను చెప్పడం ఏంటి, స్కూల్ పిల్లలు చెప్తారు ఇది సాధ్యం కాదు. తెలిసి జస్ట్ లైక్ దట్ ఓట్లు దండుకోవడానికి ఇది ఒక ప్రయోగం చేసి వాడు నిజంగా చేతులు కాల్చుకున్నారు. ఈరోజు జరిగింది ఏంటంటే అటు ఆర్డినెన్స్ సంతకం కాలే, బిల్లు అమెండ్మెంట్ కోసం పోలేని మోసుకోలే, కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు. ఇక్కడ కోర్టు అనేది మీ పాత పద్ధతిలో పోతే మాకు అభ్యంతరం లేదంటే మళ్ళీ పాత పద్ధతి పోయే పరిస్థితి ఏర్పడ్డది. మధ్యప్రదేశ్లో మన పక్క స్టేట్ అది, అక్కడ ఒక 3 పాయింట్స్ మీద రిజర్వేషన్ ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు. ఏం చేసిండ్రు? ఒక డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఈ డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర సర్వే చేసిండ్రు. ఎస్టీలు ఎంత, ఎస్సీలు ఎంత, బీసీలు ఎంత. ఈ సమగ్ర సర్వే ద్వారా 26% ట్రైబల్ రిజర్వేషన్ పెట్టుకున్నారు, 16% ఏమో ఎస్సీలకు పెట్టుకున్నారు. మిగిలిన 14% ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇగో యూనిట్ జిల్లాగా తీసుకొని ఒక్కొక్క దగ్గర సర్వే రిజల్ట్స్ తీసుకొచ్చి అది సుప్రీంకోర్టుకే సబ్మిట్ చేశారు. ఇది పరిస్థితి. ఈ యూనిట్లు ఎంత ఇస్తాం ఏంటంటే అది ఏమైంది, సుప్రీంకోర్టు తాత్కాలిక మెజర్ కింద ఓకే గోహెడ్ అన్నది అనేవరకల్లా అక్కడ 35% రిజర్వేషన్ వచ్చింది బీసీలకు. ఇక్కడ 17 కింద మీద పడుతుంటే పక్క రాష్ట్రం ఎంపీలో మరి ఎట్లా జరిగింది? సబ్జెక్టు కరెక్షన్ మీరు అది కనుక్కోండి. మన పక్క రాష్ట్రంలో 35% సుప్రీంకోర్టు, ఎందుకంటే సుప్రీంకోర్టే తను విధించిన సీలింగ్ని అధిగమించడానికి పర్మిషన్ ఇస్తే తప్ప అదర్వైజ్ పార్లమెంట్ చేయాలి. ఇది సాధ్యపడేటప్పుడు సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ పోయి ఒక ఆర్డర్, తాత్కాలిక ఆర్డర్ అయినా తెచ్చుకున్నప్పుడు మీరేం తెచ్చుకోరు? మీకు ఆఫీసర్లు ఎందుకు చెప్పలే? ఎందుకు మీరు సుప్రీంకోర్టు పోలేదు? ఆ పద్ధతిని ఎందుకు ఆచరించలేదు? ఎందుకంటే ఆఫీసర్లు అక్కడ ఆఫీసర్లే, ఇక్కడ ఆఫీసర్లే. ఎందుకు మిస్గైడ్ చేయబడ్డాడు చీఫ్ మినిస్టరు? సలహాదారులు ఎక్కడ పోయినరు? ఆ విధంగా కనీసం చేసిన 35% అయితే మనం తాత్కాలికంగా అయినా సరే మధ్యప్రదేశ్ తరహాలో చేసి ఉంటే రాబోయే రోజుల్లో ఏ కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు ఒప్పిస్తావు, మెప్పిస్తావు, ఏం చేస్తావు, అది ఒకవేళ అమెండ్మెంట్ అనేది సాధ్యపడితే అప్పుడు నీకు అవుతుంది. లేదా సుప్రీంకోర్టు ద్వారా మన పార్లమెంట్ ద్వారా ఆ 50% రిజర్వేషన్ ఎత్తేయాలి, మొత్తానికి ఎత్తేసే ప్రక్రియ చేపట్టాలి. అది సాధ్యం ఒక పార్లమెంట్కి. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రిజర్వేషన్ మనకు అవసరం, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. రాజస్థాన్ వాడు వద్దంటున్నాడు, బీహార్ వాడు వద్దంటున్నాడు, యూపీ వాడు వద్దంటున్నాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్. కాబట్టి మనది డబుల్ ఇంజన్ సర్కారు కాదు. కాబట్టి ప్రభుత్వం అనేది చాలా పెద్ద మిస్టేక్ చేసింది. మధ్యప్రదేశ్ మోడల్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను అంటున్నా డెడికేటెడ్ కమిషన్ ద్వారా జెడ్పీటీసీ, ఎంపీటీసీలు వాయిదా వేసి మీరు తాత్కాలికంగానే ఆ 3 పద్ధతులు ఏంటి, ఎట్లా డెడికేటెడ్ కమిషన్, ఎట్లా సమగ్ర సర్వే, ఎట్లా సుప్రీంకోర్టు పోయారు, అది ఆలోచించి మీరు ఆ విధంగా అట్లీస్ట్ 35%కు మీరు మార్గం వేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అప్పుడు కానీ ఈ బీసీ సోదరులకు న్యాయం జరగదు.